వర్షు నేను రేపు ఊరికి వెళ్తున్నా. ఎందుకు నా దోస్త్ వచ్చా? నాతో మాట్లాడవా? రేపు హాఫ్ డే కదా మరి. నో లంచ్ మరి. మరి నేను ఫంక్షన్కి వెళ్తే ఈవినింగ్ దాకా రాను మరి. అప్పటిదాకా ఏడుంటావు మరి? నైట్ అవుతుంది, చీకటి అవుతుంది. మరి అప్పటిదాకా నువ్వు ఏడుంటావు? నేను తాళం వేసిపోతా కదా ఇంటికి, లాకేసిపోతా. తీయరాదు, లాకేసి వెళ్తా కదా. ఉంది, నా దగ్గరనే ఉంటుంది. అంతేనా? నీకు తీయరాదు కదా తాళం. నువ్వు ఒక్కనే ఉంటావా ఇంట్లో? మరి ఎట్లా మరి? నేను ఊరు వెళ్తున్నా, నాతో పాటు వస్తావా? ఇందాక రానన్నావు కదా. జోకా? దోస్త్ వచ్చాన్నావు కదా. ఎప్పుడన్నావు? నాతో మాట్లాడేటప్పుడు మాట్లాడితే కచ్చాలి. ఇప్పుడు గుడ్ బై అంటే గుడ్ బై, గుడ్ బై అంటే దోసు, కచ్చ అయిపోతే కచ్చే, దోసు అంటే దోసు. అన్నీ నువ్వు చెప్తావు అంతేనా? నోరు కాబట్టి నువ్వే చెప్తావు. ఈ నోరు కాబట్టి నువ్వే చెప్పుకుంటావు. నా నోరు కాబట్టి నేను నీతో మాట్లాడతా. ఒకసారి మాట్లాడవు, నీ ఇష్టమే. మాట్లాడేది నీ ఇష్టమే, అంతేనా? బిస్కెట్లు అన్ని గనం తినొద్దు అని చెప్పిన, ఇచ్చేసి. ఒక్కటే మరి ఇప్పుడు పాలాలు ఏం తింటావు మరి? అన్ని గనం తినొద్దు కదా, తినొద్దు కదా. ఇందాక స్కూల్ కాడ పడ్డవంట కదా, అవునా? ఎడ దెబ్బ తాకింది? టీచర్ చెప్పింది నాకు, వర్షు పరిగెత్తిండు పడిపోయిండు అని చెప్పింది. ఇక్కడ గుద్దగన్నం తాకించుకున్నావా? ఇంకేడ తాకింది? ఎందుకు పరిగెత్తినావు మరి? అదే మరి, ఎందుకు పరిగెత్తినావు? అంత హోనం వచ్చిందా? యూకేజీ క్లాసు కాదు, ఇటు కింద. కింద ఇంకేముంటాయి? కింద ఏముండదు, కింద కూడా క్లాసులు ఉంటాయి. ఇక్కడ ఉంటది కదా, అక్కడికి వెళ్ళి నాకు పౌడర్ వేసిండు ఒక ఆయన. పౌడర్ వేస్తే అంత పౌడర్ అంతా పడ్డది. పడితే మళ్ళీ పౌడర్ కూడా ఇప్పుడు నాకు కావాలి. ఆ పౌడర్ ఊకే వేయొద్దు, మళ్ళీ నైట్ క్లీన్ చేసినాక వేస్తా, సరేనా? రక్తం వచ్చింది. మరి ఎందుకు పరిగెత్తినావు? అదే, ఎందుకు అంత స్పీడ్గా పరిగెత్తినావు? స్లోగా వెళ్ళాలి కదా. హ్యాండ్స్ బ్యాగ్ పెట్టుకొని స్లోగా వెళ్ళాలి. నువ్వు పరిగెత్తినావు కాబట్టికే కాలుకి తాకింది, చేతికి తాకింది. మరి నువ్వు టీచర్ మాట కూడా వినట్లేదా? చెప్పు. కచ్చి అంటున్నావు నువ్వు. కచ్చి అని ఎట్లా అంటారు మరి? మరి డ్రెస్ ఎందుకు ఇప్పినావు నువ్వు? డ్రెస్ ఎందుకు ఇప్పినావు? కాబట్టి. ఎందుకు ఇప్పినావు? ఉబ్బరిస్తుందా? వర్షాకాలంలో ఉబ్బరిస్తుందా? ఎండ కొడుతుంది ఏమన్నా? వర్షం పడుతుందా? ఏందది? ఓడి నుంచి రాది.
చెప్పిన మాట అస్సలు వినట్లేదు కదా, నిన్ను హాస్టల్లో పంపించేస్తే ఇక. అయితే నేను దీంతో తినిపిస్తా కదా ఎట్లా. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏంటి? హాస్టల్ వేసిన అనుకో, ఇక హాస్టల్లో రూమ్లో వేసి గొల్లెం పెట్టి తాళం పెడతారు. ఇక అందులోనే ఉండాలి, అందులోనే చదువుకోవాలి, బయటకు రావద్దు, బయట ఆడుకోవద్దు, అందులోనే తినాలి, అందులోనే చదువుకోవాలి, అందులోనే ఆడుకోవాలి. దాంట్లో గేమ్స్ ఉంటాయా? ఉండయి, మరి ఎట్లా ఆడుకోవాలి? ఉట్టిగానే ఆడుకోవాలి ఫ్రెండ్స్ తోటి. డాన్స్ డాన్స్ కూడా చేయాలి. అది ఫ్రెండ్స్ తోటి ఆడుకోవాలి. నేనేం చెప్తున్నా, నువ్వేం చెప్తున్నావు? ఏం చెప్తున్నావు? నేను డాన్స్ చేయమంటే అందరు ఫ్రెండ్స్ తోటి ఆడుకోమని. మరి డాన్స్ చేయనియరాడ, పాటలు పెట్టరు, పాటలు ఉండయి. ఉండయా? ఉండయి. నువ్వే వాడుకుంటే డాన్స్ చేస్తావా? ఏం చేస్తావు మరి? పడిపోతావు అట్లా. ఎన్ని తీళ్ళు ఎక్కితే పోయే మా కూర్చుని అయితే పడిపోతే వాని భయమే లేదు కదా, అంతేనా? కచ్చా నీ దోశ కచ్చా? ఇందాక టాయిలెట్ అన్నావు కదా, మరి పోసావా?